మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఏకం యోగా వెల్నెస్ సెంటర్ నుంచి మానస గారు ఉన్నారు, యోగా థెరపిస్ట్. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి మ్యామ్, వెయిట్ లాస్ ఎక్కడ చూసినా ఇప్పుడు అందరు కూడా వెయిట్ పెరిగిపోతా ఉన్నారు, మేము వెయిట్ లాస్ అవ్వాలి అంటా ఉన్నారు. సో యోగాలో మంచి ఆసనాస్ ద్వారా వెయిట్ లాస్ అవ్వచ్చు అని విన్నా. సో అసలు ఈ వెయిట్ పెరగడానికి రీజన్ ఏంటి? అదేవిధంగా హెల్దీ వెయిట్ లాస్ అంటే ఎంత వెయిట్, ఎన్ని కేజీల్లో, ఎన్ని మంత్స్లో తగ్గాలంటారు? హెల్దీ వెయిట్ లాస్ కూడా చాలా అవసరం అండి. ఏదో డైట్ ఫాలో అయ్యి సడన్గా తగ్గిపోయి మళ్ళీ తినడం మొదలెట్టి సడన్గా పెరగడం ఇది అస్సలు మంచిది కాదండి. సో యోగాతో పాటు మీ డైట్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. డైటే మెయిన్ అండి. ఎందుకంటే ఆహారం అనేది శరీరానికి ఆ పోషకాలనే కాకుండా శరీరాన్ని మీకు ఉత్తేజంగా, ఆ ఎంతూజియాస్టిక్గా, హ్యాపీగా ఉంచాలంటే మీకు ఆ సాత్విక్ డైట్ అంటాం. మంచి డైట్, మీకు ఇష్టమైన డైట్ తీసుకోండి, కానీ ఎంత తీసుకోవాలో అంతే తీసుకోండి. ప్రపోర్షన్ ఎంత మనం కరిగించుకోగలమో అంతే తీసుకోవాలండి. సో ఇప్పుడు మీరు బాగా యోగాను లేకపోతే ఏదో జిమ్ ఏదో చేస్తున్నారు, ఎక్కువసేపు చేస్తున్నారు, మంచి ఆకలేస్తుంది, వెళ్ళి బాగా హెవీ ఫుడ్, బాగా ఫ్యాటీ ఫుడ్ లేదా ఈ పిజ్జాలను ఇలాంటివి తినేసారు అనుకోండి, సో మీరు చేసిన దానికి ఉపయోగం ఉంది. సో వెయిట్ లాస్ అనేది మీకు కనిపించదు. యోగాలో కూడా మనకి ఉన్నాయండి రెగ్యులర్గా, మనకి చిన్న చిన్న డ్రిల్స్ లాంటివి కాస్త స్పీడ్గా చేసుకునేవి ఉన్నాయండి. కాస్త స్పీడ్గా చేసుకోవాలి, రెగ్యులర్గా చేసుకోవాలి. దాంతోపాటు మనం ఒక మంచి వార్మప్ కార్డియో అంటాం కదండి, ఆ కార్డియో ఇచ్చాక కాస్త ఒక 6 నుంచి 12 సూర్య నమస్కారాలు, అంటే సీజన్ ని బట్టి కూడా ఉంటుందండి. మనకి సూర్య నమస్కారాలు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి సూర్య నమస్కారాలు 12 చేసుకోవచ్చు. సో మామూలుగా మంచి ఎండాకాలం అనుకోండి, ఫిబ్రవరి నుంచి ఈ జూన్ వరకు అనుకోండి, మనం ఒక 6 సూర్య నమస్కారాలు చేసినా సరిపోతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు మనం ఆడియన్స్ ఏంటంటే ప్రాక్టికల్ గా చేసి చూపిస్తే వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఏదైనా మీరు మేడంతో వచ్చేసేసి ఆన్లైన్ క్లాసెస్ కావాలి అని అంటే, లేదంటే ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అన్న కూడా మేము మేడం గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. వెయిట్ లాస్కి సంబంధించి ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లాంటి యోగాసనాస్ చేయాలనేది అయితే గైడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఎట్లాంటి పోస్టర్స్లో మనం చేస్తాం? సో డైట్ అనేది మీ చేతుల్లో ఉంది. సో 50% వారికి వదిలేసి 50% మనతో స్టార్ట్ చేద్దామండి. సో నెమ్మదిగా, స్లోలీ, సింపుల్ మూమెంట్ అండి. నెమ్మదిగా నడుస్తున్నాను అంతే. ఫ్రీగా వాకింగ్ స్టార్ట్ చేశాను అంతే అండి. కాస్త ఇలా వాకింగ్ స్టార్ట్ చేశాక బ్రీదింగ్ గమనిస్తూ ఉండండి. ఎక్కడైనా జాయింట్స్ ఏమైనా టైట్ ఉన్నాయా చూసుకుంటూ, ఫ్రీ చేసుకుంటూ, ఫ్రీగా షోల్డర్స్ ఫ్రీగా నెమ్మదిగా కాస్త మోచేతిలో ఉంచి సో వాకింగ్, మార్చింగ్ అంటాం కదా చిన్నప్పుడు డ్రిల్స్, సో అలాగే మొదలెడతాం. సో కాస్త స్పీడ్లోకి వెళ్దాం. సో నెమ్మదిగా ఇంకాస్త కాళ్ళు పైకి లిఫ్ట్ పైకి ఫ్రీగా, రిథమిక్గా. సో ఆల్టర్నేట్గా చేతులు ముందుకి వెనక్కి వెళ్తున్నాయి. మంచిగా పైకి, కాళ్ళు వీలైనంత పైకి, లిఫ్ట్. సో ఇప్పుడు ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ జంక్ ఫుడ్ తోటే ప్రాబ్లం అవుతుంది. సో ఈ పార్ట్, వేస్ట్ పార్ట్ అనేది విపరీతంగా పెరిగిపోతుందండి. సో ఇలా చేస్తూనే ఒక 2-3 నిమిషాలు మంచి విగరస్ వాకింగ్ చేశాక కాస్త మోకాల్ని అటు ఇటు అంటే కాస్త ఇదే నడుస్తూనే సో ఈ వేస్ట్ ట్విస్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ట్విస్ట్ వస్తుంది. సో మంచి ట్విస్ట్. ఇదొక్క 2 నిమిషాలు మీకు తెలియకుండా టైం అయిపోతుంది. నెక్స్ట్ ఇంకాస్త పొట్ట మజిల్స్కి మనం వార్మప్ ఇస్తూ, సో రైట్ ఎల్బో, లెఫ్ట్ నీ, కమా, లిఫ్ట్. ఒకే సైడ్ అయినా స్టార్ట్ చేయొచ్చండి. సో అలవాటు అయ్యేదాకా ఒక సైడ్, తర్వాత ఆల్టర్నేట్ కూడా చేయొచ్చు. సో కిక్. సో పొట్ట భాగానికి మంచి ప్రెషర్ ఇస్తున్నాం. స్లోలీ ఆపోజిట్ అండి. స్లోలీ లెట్స్ గో ఆపోజిట్. 1 2 3. సో ఇలా ఒక 40-50 చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఓన్లీ 10 to 15 వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ వస్తాయి. సో ఇలాంటప్పుడు మధ్యలో ఆపద్దండి. సో మూమెంట్ కంటిన్యూ. సో ఈ మూమెంటే రిలాక్సేషన్ మీకు. అప్పుడే బాడీ స్వెటింగ్ వచ్చేసేస్తా. సో ఈ మూమెంట్లోనే రిలాక్స్ అవుతున్నారు. సో కాస్త కష్టంగా ఉన్నది తగ్గించాం, ఫ్రీగా ఇది చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బౌన్సింగ్ అండి, స్కిప్పింగ్ లాగే
పిల్లలు అనుకోండి స్కిప్పింగ్ కింద చేయొచ్చు, Yes. లేదా బౌన్సింగ్ అంటే మీరు ఇంతే బౌన్స్. ఈ బౌన్సింగ్లో ఏంటంటే ఈ భుజాలు కానీ ఆర్గన్స్ అన్నీ పైకి కిందికి ఫ్రీగా Yes. వెళ్ళాలి. ఎస్, ఇంకొకటి చేద్దామండి. Yeah. సో ఈసారి చిన్ టు నీ అనమాట. సో బెండ్ చేస్తూ ఎస్, చిన్ టు నీ, క్లాప్ అండర్ ది థై. ఎస్, 2 3 4 ఇలా ఒక్క 10తో స్టార్ట్ చేసి నెమ్మదిగా 30-40 దాకా వెళ్ళొచ్చండి. సో మంచి ప్రెషర్ మీ టమ్మీకి. బ్యాక్ టు ఆపడం మాత్రం ఆపకూడదు, ఆపద్దండి. ఒక్క 10 చిన్న నిమిషాలు movement అయినా ఈ షెడ్యూల్ చిన్న మూమెంట్ అయినా ఉండాలండి. ఓకే. ఇది ఏమైనా నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొచ్చా అంటే, లేదంటే వాళ్ళు స్కిప్ చేశారు? 100% చేయొచ్చండి. నీ మోకాళ్ళు ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు. ఓ నైస్. అంటే ఒక 4 నెలలు 6 నెలలు అవ్వాలి, ఇమీడియట్ కాదు, బట్ చేయొచ్చు. ఓకే. ఇంత లేపక్కర్లేదు వాళ్ళు. సో ఇంతే అండి, వాళ్ళకి మంచి మూమెంట్ ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవ్వకుండా ఉంటాయి. ఇది ఇప్పుడు టోటల్ బాడీ వెయిట్ లాస్ కి యూజ్ అవుతుందా అంటే? యూజ్ అవుతుంది. ఓకే, యా ప్లీజ్ నెక్స్ట్ వన్. సో ఇలా వాకింగ్ చేస్తూనే మనకి భస్త్రిక అంటాము. సో భస్త్రిక అంటే ర్యాపిడ్ బ్రీదింగ్ టెక్నిక్ అండి. శ్వాస ఫాస్ట్గా తీసుకుంటున్నారు, శ్వాస ఫాస్ట్గా వదులుతున్నారు, రెండు సమానంగా. సో ఒక చేతి మీద ధ్యాస పెట్టుకుంటూ, ఇప్పుడు రైట్ హ్యాండ్ అనుకోండి. సో రైట్ హ్యాండ్ ముందుకు వచ్చినప్పుడు బ్రీద్ ఇన్, రైట్ హ్యాండ్ వెనక్కి వెళ్ళినప్పుడు బ్రీద్ అవుట్. మీకు చూపిస్తాను ఒక్కసారి. ఎస్, కరెక్ట్. సో ఫ్రీగా ఒక 1 to 2 minutes రైట్ సైడ్ యాక్టివేషన్. మీకు ఎప్పుడు ఊపిరి మానేయాలనిపిస్తే అప్పుడు మానేయండి. మళ్ళీ నార్మల్ వాకింగ్ కాసేపు. స్లోలీ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బ్రీదింగ్ చేద్దాం. కంటిన్యూ. సో లెఫ్ట్ హ్యాండ్ ముందుకు వచ్చినప్పుడు బ్రీద్ ఇన్, లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి వెళ్ళినప్పుడు బ్రీద్ అవుట్. ఇలా మనకు తెలియకుండానే మన బాడీలో ఉన్న స్వెట్టింగ్ మొత్తం బయటకు వచ్చేసేస్తా ఉంది. అంత కలిపి ఇప్పుడు 10 minutes కూడా అవ్వలే, కానీ ఏదో 1 hour చేసిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ ఆపలేదండి, ఆపకూడదండి. బేసిక్గా అలవాటు మీద వచ్చేస్తుంది నెమ్మదిగా. అంటే స్టార్టింగ్ ఒక 5 minutesతో స్టార్ట్ చేసిన 10 to 15 minutes చేసుకుంటే మీకు 1000 steps 2000 steps అని లెక్కలు పెడుతుంటారు ఈ రోజుల్లో. అన్ని 10 నిమిషాల్లో అయిపోతాయండి. ఇప్పుడు ఈ యోగాసనాస్ చేస్తూ మనం ఎంత వెయిట్ తగ్గచ్చు అండి హెల్దీగా? మంచి డైట్ మెయింటైన్ చేస్తూ రోజుకి ఇలా ఒక పావు గంట, అంటే మీరు 1 hour అని కాదు, ఫుల్గా ఇలా మీకు మీరుగా మంచి విగరస్ మూమెంట్ ఫాస్ట్గా చేసుకుంటూ ఒక పావు గంట. అంటే ఇందులో ఒక 10 నిమిషాలు మనం ఇప్పుడు చేసిన స్పీడ్ మూమెంట్స్, ఆ తర్వాత సూర్య నమస్కారాలు. మన సీజన్ని బట్టి సమ్మర్ అనుకోండి ఒక 6 సెట్స్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కలిపి ఒక సూర్య నమస్కారం. అంటే మనకి 12 సార్లు మనం చేస్తే, ఆ తర్వాత మంచి వింటర్ అనుకోండి, చలికాలం అనుకోండి, అప్పుడు 12 సూర్య నమస్కారాలు చేసుకోగలిగితే రెగ్యులర్గా మీరు కంఫర్టబుల్ స్పీడ్తో స్టార్ట్ చేయొచ్చండి. ఇందులో స్లో ఫాస్ట్ ఏం లేదు, బట్ మూమెంట్ ఆపద్దు. ఒక 3 సూర్య నమస్కారాలు చేసాక మీకు కావాలంటే కాస్త రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ స్టార్ట్ చేయడం. దీనివల్ల నెమ్మదిగా 3-4 కిలోలు తేడా ఒక 2-3 నెలలు. ఫస్ట్ మంత్ ఎక్కువ అనిపించదండి, ఎందుకంటే మీ డయట్ సెట్ అవ్వాలి. ఈ డయట్లో ముఖ్యంగా ఒక చిన్న టిప్ ఇవ్వాలంటే, రోజుకి 2 cups ఆఫ్ సలాడ్ ఏదైనా, అంటే రా వెజిటేబుల్స్ కంపల్సరీ. ఒక 2 cups ఆఫ్ రా వెజిటేబుల్స్, అలాగే ఒక 2 cups ఆఫ్
కర్రీ, ఓకే. అంటే మంచి మసాలాలు కాదు, ఎక్కువ కూరగాయలు ఉన్న కర్రీ. దాంతో మీరు సమానంగా కాస్త అన్నం, కూరలు ఎక్కువ తినాలనేది. ఓకే, ఒకవేళ మీ క్లాస్కి అటెండ్ అయితే డైట్ కూడా మీరే ఇస్తారండి? డైట్ ప్లాన్ చెప్తామండి, డైట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది మేము చెప్తాం. ఎస్ మొత్తానికి ఒకేసారి మనం బాడీ వెయిట్ పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ ఒకేసారి దాన్ని ఆపేసి మళ్ళీ పెంచుకోవడం కంటే ఇది చాలా బెస్ట్. ఇది ఏంటంటే హెల్దీ డైట్ ప్లాన్ అనేది, హెల్దీ వెయిట్ లాస్ అనేది కూడా నేను చాలామంది డాక్టర్స్తో చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు హెల్దీ వెయిట్ లాస్ అంటే 3 నుంచి 5 కేజీలు మాత్రమే తగ్గాలని అంటూ ఉంటారు. సో ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఈక్వల్ టు అలాగే ఉంది. సో ఏదైనా మానస గారితో ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ యోగా క్లాసెస్ కావాలన్నా, డైట్ ప్లాన్ కావాలన్నా మేడం కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. మేడంతో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.